రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నాగర్ కర్నూలు జిల్లాలో నామినేషన్లు వేశారు సర్పంచ్ అభ్యర్థులు. భారీ ఊరేగింపు, బ్యాండ్ మేళాలతో తమ నామినేషన్ల పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. నామినేషన్ కు చివరి రోజు కావడంతో తాడూరు, తెలకపల్లి, కల్వకుర్తి మండలాల్లో అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కల్వకుర్తిలో టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కు వెళ్లారు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేశారు సర్పంచ్ అభ్యర్థులు. సెట్టిపల్లి కలాన్ గ్రామ పంచాయతీ నుండి టీఆర్ఎస్ తరపున కొండి లతా శ్రీనివాస్ గౌడ్ మండల కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారామె. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యాంపూర్, నార్నూర్ మండల కేంద్రంలో ఉట్నూరు డీఎస్పీ వెంకటేష్ తనిఖీలు చేశారు. పలు షాపుల్లో నిల్వ ఉన్న నిషేధిత గుట్కా ప్యాకెట్లు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 6గురిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉట్నూరు డీఎస్పీ వెంకటేష్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి అనిత ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించారు. ప్రతి నెల మండలంలోని 4 గ్రామాలను ఎన్నిక చేసుకుని చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంగమేశ్వర కాలనీలో తనిఖీలు చేసిన పోలీసులు 150 కిలోల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. జగిత్యాల జిల్లా కొండాపూర్ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చేయూతనిచ్చారు సత్యసాయి అభయహస్తం సభ్యులు. సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరించి నిత్యావసర సరుకులతో పాటు బీరువా, బట్టలు అందజేశారు. సత్యసాయి అభయహస్తంతో పాటు జగిత్యాలకు చెందిన ఆశ్రిత సాయి చిట్ ఫండ్స్ నిర్వాహకులు కూడా తన మిత్రులతో కలిసి ప్రతి నెల 1000 రూపాయలు అందించేందుకు ముందుకొచ్చారు.